హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటీలు, మష్రూమ్స్ కూడా కడిగి పెట్టుకున్నాను పక్కన. కొంచెం ఉల్లిపాయలు ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకును. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. టమాటాలు కూడా బాగా వేగిపోయి మెత్తగా మ్యాష్ అయిపోయే వరకు అట్లా బాగా వేపుకొని పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. కొంచెం పసుపు, ఒక స్పూన్, బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ రుచికి సరిపడగా, పసుపు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని మ్యాష్ అయ్యే వరకు కొంచెం బాగా వేపుకోవాలి, పచ్చివాసన పోయే వరకును. బాగా వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా తేలుతుంది పైకి. ఇప్పుడు కడుగు పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకుంటే మష్రూమ్స్ కూడా బాగా కొంచెం ఫ్రై అవుతాయి. మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కారం, ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా ఆప్షనే, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కారము, గరం మసాలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు. ఇవి బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఫ్రెండ్. ఈ ఆయిల్ తేలిన తర్వాత కొంచెం బాగా అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి, కొంచెం ఉడకాలి కదా. ఆయిల్ పోసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటును. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ దగ్గర పడింది, ఇంకొంచెం సేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఫైనలీ నా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం రేజులో పెట్టుకొని ఆపేసాను స్టవ్. ఇప్పుడు వేడి అన్నంలోకి ఈ మష్రూమ్ కర్రీ వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.